ఇదిగోనండి మనం ఎక్కబోతున్న ఫ్లైట్ ఇది. నెక్స్ట్ 10-12 అవర్స్ ఈ ఫ్లైట్లోనూ కూర్చోవాలి అనుకుంటూ బోర్డింగ్కి వెళ్తున్నాను. ఇదేమో బిజినెస్ క్లాస్ ఏరియా, మనం మాస్ కదా, మనది ఎకనామిక్ క్లాసు, అందుకే ఇటువైపు వచ్చాం. ఫ్లైట్లో జనం బాగానే ఉన్నారు. ఈ జర్నీలో మాకు 2 times మీల్స్ ఇచ్చారు. 2 times కూడా చాలా బాగుంది. హిందూ మీల్ అనే ఆప్షన్ మాత్రం చూజ్ చేసుకున్నాను నేను. వెల్కమ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నైస్ పిక్చర్ కదా. ఇప్పుడే లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్ దిగానండి. కస్టమ్స్ క్లియర్ చేసి బయటకు వచ్చాను. బ్యాక్ క్లెయిమ్ దగ్గర ఉన్నాను. ఇది నేను తీసుకున్న హోటల్. పెద్ద ఫెసిలిటీస్ అయితే ఏమీ లేవు, కాకపోతే ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంది. ప్లస్ వీడు ఎయిర్పోర్ట్ పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ ఫెసిలిటీ ఇచ్చాడు. ఈ రూమ్ కాస్ట్ $130 Australian పడింది, అంటే అరౌండ్ 7,000 రూపీస్. కన్వీనియంట్గా ఉందంతే. పాతకాలం నాటి సీలింగ్, కార్డ్లు పెద్ద గొప్పగా అయితే ఏమీ లేదు. ఎయిర్పోర్ట్లో పడుకోవడం కన్నా ఇది బెటర్ అనిపించింది. రిసెప్షన్లో ఒక ఇండియన్ అమ్మాయి ఉంది. ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లో ఒక మెక్సికన్ రెస్టారెంట్ ఉందని చెప్పింది. నాకైతే అదే అనిపిస్తుంది. ఆ రెస్టారెంట్కి వెళ్ళి తెచ్చుకోవాలి మనకి ఏమన్నా తినాలి అంటే. రూము లోపల నుండి చూస్తే లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న ఫ్లైట్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతానికి వెళ్తుంది. అవి మన బిల్డింగ్ పక్క నుంచి వెళ్ళినట్టుంది. మా ఫ్లోర్లో బ్యాక్ సైడ్ ఈ రోడ్లోనే, మా ఫ్లోర్లో ఉన్న వెండింగ్ మెషిన్స్. ఇదేమో కోక్కి, ఇది వాటర్. దూరం నుంచి చూస్తే బాగానే ఉంది. ఇది మోటల్ 600 గుజరాతీలంట. మా మేనల్లుడు చెప్పాడు. ఎయిర్పోర్ట్లో పడుకోవడం ఎందుకని ఇక్కడికి వచ్చి పడుకున్నాను. 22 hours నాకు గ్యాప్ ఉంది నెక్స్ట్ ఫ్లైట్కి. నేను యాక్చువల్గా వెళ్ళేది న్యూయార్క్. ఇది మా హోటల్ పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ వ్యాన్ అండి. చూడడానికి హంగామా ఉంది, కానీ ఇది పెద్ద హోటల్ ఏం కాదు. సైజులో పెద్దది, కాకపోతే ఇది ఒక మోటల్.